హనుమాన్ జయంతి సందర్భంగా ఆనందబాగ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఉభయ దేవేరులతో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అలంకరణ, ఆంజనేయ స్వామికి సింధూరంతో అలంకరణ చేశారు. సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన ఆంజనేయ స్వామి శ్రీరాముని భక్తుడు. ప్రతినిత్యం భక్తు శ్రద్ధలతో హనుమాని పూజిస్తే లక్ష్మి స్థిరంగా ఉంటుందని, శ్రీరామ భజనలు చేసే చోట ఆనంద బాష్పాలతో అంజలిని ఘటిస్తూ స్వామి కొలువై ఉంటాడని, భగవంతుడి కంటే భక్తుడు గొప్పవాడనే సత్యాన్ని హనుమంతుడు నిరూపించాడని, అందుకే హనుమలేని రామాలయం, నందిలేని శివాలయం ఉండదన్నారు. ఆనందబాగ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేయించేసినటువంటి శ్రీ శంకరవేంకట ఆంజనేయ స్వామి వారి జయంతి సందర్భంగా చక్కగా ఈరోజు ప్రాతకాలంలో ఆరాధన చేసుకొని స్వామివారికి పంచామృత అభిషేకములు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు వివిధ రకాల పళ్ళ రసాలను చక్కగా స్వామివారికి అభిషేకించుకున్నాము. ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి సింధూర పూజ, సింధూర అభిషేకం చేసుకున్నాము. ఆ తర్వాత స్వామివారికి వస్త్ర సేవ, వివిధ రకాల పుష్పాలంకరణ సేవలు మరియు స్వామికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులతోని, 1,00,000 తమలపాకులతోని చక్కగా స్వామివారికి ఈరోజు మనము 1,00,000 తమలపాకులు భక్త బృందం చేత ఈ యొక్క ఆలయంలో ఘనంగా మనం 1,00,000 తమలపాకులు అర్చన చేసుకున్నాము. ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి అప్పాలు, వరప్రసాదము మరియు పానకము మొదలైన పదార్థాలన్నీ కూడా స్వామివారికి నివేదనగా ఉంచుకొని ఈరోజు మనం ఎంతో అత్యంత వైభవంగా ఆనందబాగ్ వెంకటేశ్వర స్వామిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించడం. ఇటువంటి కార్యక్రమానికి మా ఆలయ అధికారులు మరియు భక్త బృందం కూడా సహకరించారు. వారందరికీ కూడా ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహము మరియు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా అందరికీ ఉండేసి ఈ లోకాలంతా కూడా సుభిక్షంగా ఉండేట్టుగా స్వామివారి చూడాలని మనసావాచకరంలో కోరుకొని అత్యంత వైభవంగా ఈరోజు అనేక రకాల పూజలు చేయడం జరిగింది. ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో ఇటువంటి ఉత్సవాలు చేస్తున్నాము. వివిధ రకాల ఉత్సవాలు చేయడము ఆనందబాగ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఈ ఆలయంలో ఎక్కువగా అలంకరణకు ప్రసిద్ధి చెందింది. వివిధ రకాలైన అలంకరణలు తీసుకుంటూ ఈరోజు శంకరమూర్తి ఆంజనేయ స్వామి కూడా చాలా చక్కగా అనేక రకాల ఫల పుష్పాలతోని, వస్త్రాలతోని స్వామివారిని ఎంతో ఘనంగా మనము అలంకరించుకున్నాము. భక్తుల కోరికలను కూడా తీర్చేటి వాడు శంకరమూర్తి ఆంజనేయ స్వామి. ఈరోజు మనము అత్యంత విశిష్టమైనటువంటి రోజుగా భావిస్తూ ఆ స్వామివారి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నామంటే ఆ స్వామివారు నవగ్రహాధిపతి, మన అన్ని గ్రహాల అధిపతి ఆంజనేయ స్వామి కాబట్టి అటువంటి స్వామిని మనం ఈరోజు మనం కొలుచుకున్నందుకు ఆ స్వామి అనుగ్రహం మనందరికీ కూడా ఉంటుంది. అంతేకాకుండా మన స్వామివారు దక్షిణముఖంగా ఉన్నారు. దక్షిణముఖంగా ఉన్న స్వామివారిని ఎవరైతే అర్చిస్తారో